నమస్తే. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నాం. అంటే ఈ ఉప్పల్లో ఈ రోడ్డు ఏదైతే ఇది ఉందో దీనికి బిల్లు శాంక్షన్ అయ్యి కూడా 2 నెలల పైన అవుతుంది. ఈ పన్నులు స్టార్ట్ చేసి కూడా 2 నెలలు అవుతుంది. సో ఈ రోడ్డు ఏదైతే ఉందో దీన్ని మొత్తంగా కూడా డిమాలిష్ చేసిరు, కొత్త రోడ్డు వేసామని చెప్పి. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి మట్టి పోసుడు కానీ ఇసుక పోసుడు కానీ ఏ ఒక్క పని కూడా దీనికి చేసు లేదు. మరి ఇక్కడటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఇదే సందర్భంగా నిన్న జిహెచ్ఎంసీలో ఇక్కడటువంటి వాళ్ళు స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే రోడ్డు ఏదైతే ఉందో దీన్ని డిమాలిష్ చేసి 2 నెలలు అయినా కూడా దీన్ని పనులు స్టార్ట్ చేస్తలేరు. అసలు ఈ రోడ్డుని పూర్తి చేసేటువంటి ఉద్దేశం మీకు ఉందా లేదా? మరి అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వీళ్ళు రోడ్డు పూర్తి చేసే అవకాశం లేకుండా అంటే అంతకుముందు ఉన్నటువంటి కాస్తో కూస్తో ఉన్నటువంటి రోడ్డును కూడా మొత్తం వీళ్ళు తీసేసి ఇప్పుడు దీని పక్కనే చూస్తలేరు. అసలు ఇటు పక్క ఎవరు అధికారులు వస్తలేరు, దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం. అసలు ఈ రోడ్డు ఇంతకుముందు ఎట్లా ఉండే, అధికారులు దీన్ని బిల్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా ఎందుకు దీన్ని పట్టించుకుంటలేరు, ఇటువైపు ఎందుకు చూస్తలేరు ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ ఎన్నేళ్ళ కంచెలు ఉంటారు అమ్మ ఇక్కడ మీరు? 3 నెలలు అయింది. మీరు ఉండబట్టి ఎప్పటి సార్లు ఉంటారు? कितने साल? कितने साल से इधर रहते हो? 30 साल से। 3 साल से रहते हो? नहीं 30 साल। हाँ। पहले रोड कैसे था? पहले रोड कितने कुछ अच्छा था, दालिश नहीं रोड। हम आए जब से एक ही चौकत डाले, एक ही चौकत डाले चिपके इतना जब से रोड ही नहीं है, गली कोई आता तो नहीं। अभी कितना महीने हो गए ऐसा रोड निकल? 3 महीने हो गए, कोई भी आ रहा नहीं। ये गली को कितना पुकारना, कितना ऊपर जाना, कहाँ जाना बोलो। ఓకే. సో మీరు ఎన్ని నెలల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 ఏళ్ళు అయిపోయి. 40 ఏళ్ళు ఇక్కడనే ఉంటున్నారా? ఇక్కడనే ఉన్నాం. ఈ రోడ్ ఇంత ముందు ఎట్లా ఉండే మరి? అప్పుడు ఏదో మేము చేసుకున్నట్టు రోడే వాడకపోయే, అసలుకే వాడకపోయే సార్. రోడ్డు లేదు లేదు, ఎవరు రాలే, గట్లనే ఉన్నదో లేదో ఇంత సిమెంట్ రుద్దుకున్నాం అయిపోయింది. అంతేగాని ఇంతవరకు ఇప్పుడు 10-15 ఏళ్ళ సంది ఇల్లు కట్టుకొని నేను ఇంతగానం ఉన్నాం. కానీ మొన్న వచ్చి ఇప్పుడు 3 నెలల సంది ఇది ఏంది సార్ ఇట్లా చేస్తున్నారు మీరు? కూలగొట్టిరు, దవ్వుకున్న బిందె నీళ్ళు పట్టుకొని పోదామన్నా నడవనీకి వస్తలేదు, ఇట్లా పోతుంది. మరి ఏం చేయాలి? కింద వాడాలన్నా? మంచిగా ఉండే, చూడలేదు ఆయన చూడలేదా వచ్చి కంప్యూటర్ ఇట్లనే ఉండేనా? అదే 2-3 మాటలు పోతే వేస్తాం అన్నాడు. సంక్రాంతి తెల్లారు వచ్చిండు, చూసిపోయిండు. మళ్ళీ వేస్తారు 1 వారం రోజులు ఆగురా అని అన్నాడు. వారం పోయింది, శివరాత్రి పోయింది, ఉగాది పోయింది, ఇగో 3 నెలలు అవుతుంది. మరి ఎట్లా సార్? ఎవరు పట్టించుకుంటారు చెప్పు సార్. నువ్వు చూడు ఇంటి ముందట ఎట్లుందో మీరు చూడు. అక్కడి దాకా పోయి చూడండి. దోమలకు 1 గంట అవుతుంది మాకు. మేము మా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? పొద్దంతా వేసుకొని పొద్దు కన్నా వండుకోవద్దా చెప్పు? 1 గంట అవుతుంది. మరి దోమల మంది కూడా కొట్టేటోళ్ళు కూడా వస్తలేరు ఈ గల్లీకి. ఎట్లా వస్తారు చెప్పు సార్? చెప్పు, నువ్వే చెప్పు. ఆడ ఇంటి ముందట చూడు, నువ్వు మొత్తం వీడియో చూడు, వీడియో తీయి. నేను 7 గంట ఆడికి వస్తాప మాట్లాడతా. మాట్లాడతాం. మరి ఏంది అట్లా ఉంచుకుంటే మేము ఎట్లన్నా పోదుము? మరి వేస్తాను కూల కొట్టిరు, మరి పెట్టిరు. మీకు ఇష్టం లేకపోతే వేయకుండ్రు సార్, అంతే కదా? మీరు చెప్పురి, కుల్ల చెప్పురి. మీరు వేస్తారా వేయరా? మరి ఏంది ఇది? నన్ను అట్లనే వేసిరి మామూలుగా అట్లనే పాత ఉన్నాయి కదా అట్లనే చేసి. ఇప్పుడు కొత్త రోడ్డు వేయకుంటే కనీసం మరి ఎట్లా చేయాలి? మళ్ళీ చెప్పండి. ఇట్లా ఉంటే ఎట్లా పిల్లలు ఎట్లా స్కూల్కి పోవాలి, మేము ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? కింద పడుతుంది. ఇప్పుడు బండ్లన్నీ ఇన్నే పెడితే ఇట్లా ఎట్లా పోతాయి చెప్పు? మరి ఆందాక పోతాయి బండ్లు ఎక్కిస్తావా నువ్వు? నడిపిస్తావా? ఆ బండి ఎగిరి కింద పడితే ఎట్లుంటది? ఎవరికి పావలం? మాకు మాపడి లేదు, చేసుకుంటేనే కూలి, లేకుంటే లేదు. చెప్పురి. మరి అట్లనే కదా మాది. కూలి చేస్తేనే వస్తుంది. గవర్నమెంట్ డ్యూటీ ఎవరికి లేదు ఈ గల్లీలో. ఎవరికి ఉన్నాయి గవర్నమెంట్ డ్యూటీ? గవర్నమెంట్ డ్యూటీలే లేవు. పొద్దుందాకా చేసుకుంటాం, పొద్దుకి వండుకుంటాం. ఆ పండుకుందామన్నా ఆ దోమల మంది అస్సలు ఈ గల్లీకే వస్తలేరు. ఈడ బండ్లు పెడితే గట్ల పోతున్నాయి. మరి అటు పోయేటి ఇటు పోయేటి ఎట్లా పోతాయి? మీరు ఇదంతా ఏ సార్ని పిలుస్తారో పిలువరి, ఎవరిని పిలుస్తారో పిలువరి, చూసి మాట్లాడుర్రి. మేము ఇంట్లో ఏమన్నా పొరపాటు మాట్లాడితే అడుగుర్రి. చెప్పు సార్. మీదేం పొరపాటు లేదు, అధికారులదే పొరపాటు ఉంది. మరి అట్లా
అంటే శాంక్షన్ కాలేదా ఈ రోడ్డు? శాంక్షన్ అయ్యిందానే నువ్వు కూలగొట్టినావు. అవును, శాంక్షన్ కాకపోతే ముట్టుకోరు వాళ్ళు. ముట్టుకోరు కదా, మరి ముట్టుకున్నాక ఎందుకు పూర్తి చేయరు? అందరూ మంచిది చేసినావు, నా వాడు ఎందుకు చేస్తలేదు? మరి ఏంది ఎందుకు చేస్తలేదు? ఏం పోరపాటు ఉన్నాయి ఈ గలీలా, ఇది చెప్పాలి. రాని ఎవరు చెప్పాలి సార్ మీరు? మీ కడుపులో ఏముందో కుల్ల చెప్పురి. మీ ఓట్లు మరి లేవుకోవచ్చు ఇక్కడ కార్పొరేటర్, అందుకే మీ గల్లులను పట్టించుకుంటాడు. ఇంటి ముందడికి వచ్చి రాసుకుపోతారు నాకే అని. రాని మరి ఇప్పుడు రండి, ఇప్పుడు రండి నా ఇంటి ముందడు చూడుర్రి. గలీలా రాని ఒకసారి అందాక రా సార్, ఎట్లున్నాయి పొక్కలు, ఒకసారి రా అక్కడ దాకా దా మాట్లాడదాం. రాడా ఆ కొన వరకు రోడ్ అనేది ఇక్కడ వరకే కాదు, ఈ కొన నుండి మళ్ళీ అక్కడ చిన్న గల్లీ అక్కడ అనేది మొత్తం తోవేసారు. అక్కడ నుండి ఇక్కడికి రానికి రాదు, ఇక్కడ నుండి అక్కడ పోనికి రాదు. చిన్న పిల్లలు పొద్దున స్కూల్ పోయే పిల్లలు చూడాలి మీరు. మొన్న ఒక ముసలావిడ పడితే పాప ఆమెకు ఆ కాళ్ళకు అన్ని దెబ్బలు తాకినాయి ఆమెకు. ఇప్పటికి 3 సార్లు ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చినాం, అయినా కానీ ఏ అధికారం వస్తలేడు. బీరప్పగడ్డ ఏరియాలో ఇలాంటి గల్లీల్ని దాదాపు ఒక ఈ సరౌండింగ్లో ఒక 5-6 ఇట్లా తవ్వీరు వదిలేస్తారు. ఏంటి ఇదంతా నరకం ఏంది? అసలు శాంక్షన్ లేకుంటే తవ్వేదే లేకుండే. తవ్వాలెందుకు? మంచిగా ఉన్న రోడ్లని ఇట్లా పాడియాలెందుకు? వీళ్ళందరికీ 3 నెలలు అంటే ఏంది? 3 నెలల నుండి పొద్దున్న లేస్తే ఆ స్కూల్ పిల్లలు వెళ్తుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? కొంచెం అర్థం చేసుకోవాలి అధికారులు కూడా. జిహెచ్ఎంసీలో నిన్న సోమవారం ప్రజావాణిలో కూడా ఇచ్చినాం మేము దీని మీద. ఈ ఒక్క రోడ్డు, ఆ గుడి పక్కన ఒక రోడ్డు, అక్కడ అవతల గల్లి ఒక రోడ్డు, ఎన్ని రోడ్లు ఇచ్చినా అధికారుల చలనమే లేదు. అధికారుల చలనం లేదు. ఇప్పటికి దాదాపు కార్పొరేటర్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినామమ్మా మనం? 4 సార్లు పోయినా, 5వ సారికి సంక్రాంతి అయినా కానీ కార్పొరేటర్ వస్తాడు, వచ్చే వారం పడుతుంది అంటాడు. ఆ వారాలు అనేటి పోతూనే ఉన్నాయి తప్ప రోడ్లు మాత్రం. ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా, మరి వాటి కోసం ఏమైనా ఆపుతున్నాడేమో? జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అప్పుడు ముందే ఇస్తాడు కావచ్చు, అది తెలియాలి కదా. మళ్ళీ దానికోసమే ఆపి అంత ముందుకు రోడ్ వేయించి మళ్ళీ ఓట్లకు వస్తారేమో. మళ్ళీ వచ్చినా కానీ వాళ్ళ బాధలనే తెలుసుకోవాలి వాళ్ళు. కానీ ఇదైతే బాగాలేదండి. కొంచెం మీరు కూడా చొరవ తీసుకొని కొంచెం అధికార దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి రోడ్లు ఒక 3-4 ఉన్నాయి పక్కనే, అవన్నీ అయిపోతాయని ఆశిస్తాం మీద ఎవరన్నా. ఓకే అన్న, ఏం చెప్తారన్న మీరు? ఆల్రెడీ సమస్యల గురించి ఇప్పుడు ప్రజావాణిలో 3 సార్లు వేళ్ళు, నిన్న ఇందాక చెప్పినట్టు జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చారు. అసలు కార్పొరేటర్ దగ్గరికి పోతే ఏమన్నాడు అసలు? అంటే దీనికి బిల్లు శాంక్షన్ అయిందా? కనీసం విడతల వారిగా బిల్లు వస్తుందా? అంటే ఇక్కడ పనే స్టార్ట్ కాలేదు అసలు, జస్ట్ దాన్ని తవ్వి వదిలిపెట్టి రోడ్లని. నమస్తే అన్న, నా పేరు రాచకొండ శివకుమార్. నేను ఇక్కడ బీరప్పగడ్డ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని, బీజేపీ యువ నాయకుడిని. ఇక్కడ ఏంటంటే బీరప్పగడ్డల అంటే మొన్నటిదాకా ఫిబ్రవరి 10th వరకు కార్పొరేటర్ సమయం అయిపోతున్నదని చెప్పి ఎంబడే బీరప్పగడ్డ మొత్తం రోడ్లు తవ్వి పెట్టారు. ఆ శాంక్షన్ అయిన రోడ్లా శాంక్షన్ కాని రోడ్లా అని ప్రజలకు తెలియదు. శాంక్షన్ అయినాయి అని చెప్పి ఎంబటే అంటే కొబ్బరికాయ కొట్టాలి, శాల్వాలు కప్పించుకోవాలి, రోడ్లు తోవాలి. ఒక రాజకీయ పరంగా దీన్ని ఎంచుకున్నారు అంతే. ఆ రోడ్లు వేసుడు లేదు. ప్రజలు ఏంటంటే మాకు కాల్ చేస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే మేము ఎవ్రీ వీక్ మేము ప్రజావాణికి వెళ్తూనే ఉంటాం. లాస్ట్ 8 వీక్స్ నుంచి నేను ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తూనే ఉన్నా ప్రజలతోటి. కానీ ప్రజావాణిలో ఉట్టి లెటర్స్ తీసుకోవడమే తప్ప ఒక్క సమస్య పరిష్కారం అయితే లేదు. నేను నిన్న కూడా చెప్పిన, ఆ జెడ్సీ మేడం వారికి కూడా చెప్పిన, ఓన్లీ లెటర్స్ తీసుకోవడమే తప్ప గవర్నమెంట్ అనేది ప్రజావాణి ఓన్లీ గవర్నమెంట్ పరంగా ఫోటోలు దిగడానికి పెట్టుకుంది తప్ప ప్రజల సమస్య పరిష్కరించడానికి పెట్టుకునే లేదు అసలు. ఇది రోడ్ శాంక్షన్ అని చెప్పారు. మేము నిన్న వెళ్ళి కూడా డిఈ సార్ తోటి మన డిపార్ట్మెంట్ ఏఈ గారితో మాట్లాడితే ఏమంటాడు, కాంట్రాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేస్తలే అంటారు. ఒక డిఈ ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ లిఫ్ట్ చేస్తలే అంటే పోనీ వాళ్ళు పెద్ద మనుషులు వెళ్ళారు కార్పొరేటర్ గారి దగ్గరికి. మరి కార్పొరేటర్ ఫోన్ చేసే కార్పొరేటర్ అంటే నా ఫోన్ లిఫ్ట్ చేస్తలే అంటాడు కాంట్రాక్టర్. మరి కాంట్రాక్టర్ తీసేసేయాలి, వేరే కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చేసేయాలి. ఆల్రెడీ 3 months అయిపోయింది, 3 months సమయం అయిపోయింది. ఇంకేందన్నా ఇలాంటివి రోడ్లు నేను ఒక 25 చూపిస్తాను నేను మీకు. ఇదే బీరప్పగడ్డ డివిజన్లో తొవ్వి పెట్టి 25 రోడ్లు చూపిస్తా. అంటే ఏమైపోయిందంటే వీళ్ళు ఓన్లీ మరి కాంట్రాక్ట్ పైసలు వచ్చే దగ్గరనే ఇస్తున్నారా తెలుస్తలేవు. ఇసోన్ చిన్న గల్లీలేమో వాళ్ళకి పైసలు రావు, అంతా మిగిలాయి. ఓన్లీ పెద్ద రోడ్లు వేస్తున్నారు, కమిషన్ల కోసం వేస్తున్నారో అర్థమవుతలేదు. మరి అది ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థమవుతలేదు. ఒక్కసారి నైట్ టైం 7-7:30కి వస్తే దోమల బాధ ఏందనేది తెలుస్తుంది.
దోమలు ప్రత్యేకంగా మేము మా సొంత పైసలు పెట్టుకొని మేము కొట్టించినాం దోమల పొగ. ఆ దోమల పొగ కొట్టియడానికి కూడా ఇప్పుడు ఆటో బండి కూడా పోదు ఈ గల్లీలకి, ఈ గల్లకు కూడా పోదు. ఇప్పుడు అంతకుముందేమో ఫస్ట్ ఈడికెంచే స్టార్ట్ చేసినాం మేము, ఇప్పుడు ఆ గల్లకు కూడా పోయేటట్లేదు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడ రాజకీయ నాయకులు ఉట్టి రాజకీయ పరంగానే గల్లీలను చూస్తున్నారు తప్ప సమస్యలు అసలు ప్రజల సమస్యలు అసలు అవగాహన లేకుండా పోతుంది వాళ్ళకి. ఓన్లీ రాజకీయం అయిపోతుంది ఇప్పుడు మొత్తం. సమస్యలు తెలియకపోయినా కూడా మీరు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు కదా. మేము కార్పొరేటర్ గారు ఇంతవరకు మేమైతే వెళ్ళాం మేము, ఎందుకంటే కార్పొరేటర్ గారు ఏంటంటే ప్రతి దగ్గర వస్తాడు, షాల్వాలు కప్పించుకుంటాడు. అతని ఏంటంటే ఏడ కొబ్బరికాయ కొట్టాలి, షాల్వాలు కప్పించుకోవాలి. ఆ రోడ్ సంగతి ఇక తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకుంటారు. ఇక అది ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏంటంటే మేము పోయి వినతి పత్రం ఇచ్చిన జిహెచ్ఎంసీ లాస్ట్ 8 weeks నుంచి ఇస్తూనే ఉన్నాం. మీకు కావాలంటే మా సోషల్ మీడియా చూపిస్తాం. మా సోషల్ మీడియా ఏంది, మీకు ప్రెస్ రిపోర్టర్లు కూడా వార్తలు కూడా రాస్తున్నారు పేపర్లలో. అయినా కానీ ఇంతవరకు మేము ఇచ్చిన దాంట్లో రోడ్ శాంక్షన్ అయినాయి అని చెప్పినారు. మరి రోడ్స్ ఎందుకు వేస్తలేరో నాకు అర్థమవుతలేదు. మేమే ఎంపీ గారి లెటర్ మీద ఒక 2 కోట్లతో రోడ్డు పెడితే ఒక్క రోడ్ వేసినారు. అన్ని 9 రోడ్లు శాంక్షన్ అయినాయి, ఒక్క రోడ్డు పడ్డది. మిగతా రోడ్లు కూడా ఇప్పటివరకు ఆపేసినారు. అది ఎందుకు ఆపుతున్నారో మరి రాజకీయ పరంగా వీళ్ళు వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నారో అర్థమైతలేదు, లేకపోతే వాళ్ళే కావాలని ఆపుతున్నారో అర్థమైతలేదు అధికారులు, లేకపోతే గవర్నమెంట్ ఆపోజిట్ పార్టీ అని చెప్పి ఆపిస్తున్నారో అర్థమైతలేదు. కానీ ఇప్పుడు ఎంపీ గారి లెటర్ మీద మేము ఎన్ని రోడ్లు పెట్టినామంటే దాదాపు 22 రోడ్లు పెట్టినాం. 22 రోడ్లలో ఒక్క రోడ్డు పడ్డది అన్న. 9 రోడ్లు శాంక్షన్ అయితే 9 రోడ్లు పడితే ఒక్క రోడ్డు పడ్డది. మిగతా రోడ్లు కూడా పడతలేవు. దానికి మరి అధికారులు ఏమని స్పందిస్తారో అర్థమైతలేదు. అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తారో అర్థమైతలేదు. పోనీ అధికారులు కాకపోతే చెప్పండి, మేమే తలా పైసలు వేసుకొని మేమే వేసుకుంటాం. అట్లా మేమే వేసుకుంటాం. ఇక అధికారుల వల్ల ఆ కాంట్రాక్టర్ అంత నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్ తీసి పడేసేయండి. ఆ కాంట్రాక్టర్ని పట్టుకొని మరి కమిషన్ కోసం చూస్తున్నారా తెలుసలేదు. ఆ కాంట్రాక్టర్ కోసం ఎందుకుంటున్నారో అర్థమైతలేదు. ఫస్ట్ ప్రజల సమస్యలు వినండి. అది రాజకీయ సమస్యల తర్వాత, రాజకీయ పరంగా తర్వాత వెళ్తారు. ఫస్ట్ ప్రజల సమస్యలను ప్రజలకి వాళ్ళ ఇప్పుడు ఏందన్నా ప్రతి ఒక్కరు పన్నులు కడతారు. పన్నులు కట్టేటోళ్ళ దగ్గరనేమో ఇంత నిర్లక్ష్యం, పన్నులు కట్టని వాళ్ళు ఓల్డ్ సిటీలనేమో అసలు పన్నులు తీసుకోరు. మన గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ తీసుకోదు, HMWS నల్ల బిల్లు తీసుకోదు. అసొంటి దగ్గరనేమో కోట్లు మైనార్టీ సంక్షేమం కోట్లు ఇస్తున్నారు. మరి ఇక్కడ రోడ్లకి కొన్ని వేరే సంక్షేమానికి ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఫస్ట్ వాళ్ళ తర్వాత ఫస్ట్ రోడ్లు వేయండి. రోడ్లు మంచిగా ఉంటే మన గల్లీలు మంచిగా ఉంటే గవర్నమెంట్ మంచిగా ఉంటే ఏదైనా నడుస్తుంది మనకి. ఏమంటారు ఇప్పుడు తెలంగాణ నంబర్ వన్ రైజింగ్ అంటే చాలా నంబర్ 1 రైజింగ్ కనిపిస్తుంది అన్న మనకి. ఇప్పుడు నంబర్ 1 రైజింగ్ ఎట్లా కనిపిస్తుంది. దీన్ని ఇప్పటికైనా అధికారులు నిద్ర మేల్కొని ఇప్పటికైనా శాంక్షన్ అయిన రోడ్లు వేయండి. శాంక్షన్ కానీ రోడ్లు తవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తవ్వి ఇబ్బంది పెట్టకండి ప్రజలని. శాంక్షన్ అయినా అని చెప్పి తవ్విరు కదా రోడ్లు, ఆ రోడ్లనే వేయండి. రోడ్లను వేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దబ్బున వెంటనే రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుతున్నాను. ఓకే అంకుల్, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు మీరు షాప్ నడిపిస్తున్నారు? చూసుకుంటే అటు సైడ్ ఇటు సైడ్ మీ రోడ్లు కూడా ఇక్కడే ఉన్నాయి షాప్ ముంగట. 1974 నుంచి ఉంటుంది ఇక్కడ నేను. ఓకే, ఇది 20 years బ్యాక్ ఒకసారి రోడ్ వేసిర్రు. 20 years బ్యాక్ వేసిన అప్పుడు ఏమైందంటే మామూలుగా వదిలేసినాక డ్రైనేజ్ సిస్టమ్ కానీ నల్లలా కానీ అప్పుడప్పుడు తవ్వకాలు చేసి ప్యాచ్ వర్క్ చేసిర్రు. మొత్తం ప్యాచెస్ చేయడంతో గుంతలు ఏర్పడ్డది. ఎవరింటి ముంగట వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకున్నారు. అట్లనే నడుస్తూ పోయింది. ఇంకా అంతే. ఇప్పుడు అప్పుడు ఒకసారి వదిలేసిరి ప్యాచ్ వర్క్ చేసి వదిలేసారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడి వరకు చేస్తారో అక్కడ వరకే. అయితే లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చేసి రోడ్లు శాంక్షన్ అయినాయి మనకు. మరి రోడ్లు మీరు ఏమంటారంటే సరే రోడ్డు కావాలి మాకు కానీ, బట్ ఎప్పుడో పాతకాలంలో ఇచ్చిన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. 6 inch 8 inch ఉంది అది మ్యానువల్ సైజ్, పైప్ సైజ్. అది సరిపోదు మాకు. ఇప్పుడు మామూలుగా ఇండివిజువల్గా 4 పోర్షన్లు ఉన్న వాళ్ళే 6 inch 8 inch పైప్ వేసుకుంటున్నారు. ఇన్ని ఇండ్లు ఉన్నాయి ఇంచుమించు. ఇండ్లకు కావాలంటే మాకు పైప్ సైజ్ పెద్దది కావాలా. ముందు డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ చేసినాక మాకు రోడ్ వేయండి. అప్పటిదాకా మాకు అక్కర్లేదు. రోడ్ ఏదో నడుస్తుంది మాకు ఇబ్బంది లేకుండా, కానీ డ్రైనేజ్ సిస్టమ్తో ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ పెంచాలంటే రోడ్ అయితే శాంక్షన్ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ శాంక్షన్ లేదు, టైం పడుతుంది అని చెప్పారు. సరే మీరు ఏమన్నా చేయండి కానీ ముందు మాకు డ్రైనేజ్ సిస్టమ్ అయినాకనే రోడ్డుకు రావండి. ఇప్పుడు రోడ్ వేసిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అంటే మళ్ళీ రోడ్డు అవ్వాలి కదా. అందుకోసమే మేము చెప్పినాము డబుల్ పని నువ్వు రోడ్ వేస్తా అంటున్నావు కానీ మాకున్న ప్రాబ్లం ముందు డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది. 15 రోజులకోసారి ఓవర్ఫ్లో అవుతుంది, గల్లీలో పోవడానికి ఇబ్బంది అవుతుంది. మాకు డ్రైనేజ్ సిస్టమ్ వేసేటట్టు అయితేనే రోడ్ వేయండి. డ్రైనేజ్ సిస్టమ్ వేయకపోతే మా రోడ్డును ముట్టుకోవద్దు, మాకు అవసరం లేదని క్లియర్గా చెప్పాము.
కొంచెం టైం పడుతుంది అంటే సరే టైం పట్టినా సరే ముందు డ్రైనేజ్ సిస్టమ్ అయినాకనే మా రోడ్ చేయండి అంటే సరే డ్రైనేజ్ సిస్టమ్ ఒక 15-20 రోజులలో వచ్చిండ్రు, మార్చిండ్రు, చేసిండ్రు. ఆ డ్రైనేజ్ ప్యాచ్ వర్క్ కూడా చేయలేరు, అట్లా వదిలేసి మట్టి తీసిర్రు. తర్వాత ఏం చేసుకొచ్చారు అంటే అదే రోడ్డు మీద అట్లనే రోడ్ వేసుకొస్తామని ప్రపోజల్ వచ్చింది. అదే రోడ్డు మీద రోడ్ వేసి ఇప్పుడు నా ఇంటి దగ్గర 8 ఇంచ్ ఉంది పాత మెటీరియల్, దాని మీద మళ్ళీ ఒక 8 ఇంచ్ వేస్తే 16 ఇంచెస్. ఫ్యూచర్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ కనెక్షన్ కానీ రిపేర్ వచ్చింది అనుకో చెప్పలేము, అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడేమైంది తీయడానికి ఇబ్బంది కదా. ముందు రోడ్డు తీసిన తర్వాతనే మాకు రోడ్డు కావాలని చెప్పి నేను కట్టకట్టి చెప్పడం జరిగింది. అంటే సరే అని చెప్పేసి అన్నారు, వచ్చిండ్రు, రోడ్ డిస్మెటల్ చేసిరు, సగం వరకు చేసి సగం ఎత్తేసిరు. 2 రోజులు అట్లనే పెడితే ఒక 2-3 పిల్లలు ముసలోళ్ళు పడ్డరు. ఏంది సంగతి అని చెప్పేసి అని కార్పొరేటర్ కూడా 2-3 సార్లు ఇంటిమేషన్ చేసి ఆయన మాట్లాడిండు, మేము కూడా మాట్లాడుతూ వచ్చిర్రు. ఒక 4 ట్రాక్టర్లు ఎత్తుకపోయారు. ఇవాళకి 25 to 30 days అవుతుంది. ఇక్కడ ఉన్న కొంగడు అక్కడనే. ఇప్పుడు ఎవరు రెస్పాండ్ లేదు, ఎవరు ఫోన్ లేపరు, ఎవరు దానికి ఆన్సర్ ఇవ్వడం లేదు. నిన్నటి మెసేజ్ ఏంటంటే కార్పొరేటర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది అబ్బా అసలు మా గల్లీ గుర్తుకుందా మర్చిపోయిన అంశం కదండి. వాడు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదన్నా, ఇయర్ ఎండింగ్ కదా వాళ్ళు బిల్లులు పెట్టుకున్నట్టు బిల్లుల కోసం తిరుగుతున్నట్టు ఫోన్ లిఫ్ట్ చేయట్లేడని చెప్పిండు. మరి ఏంది పరిస్థితి, ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే ఎట్లా తవేసి ఊకుంటారు, మేము పడి కాల్ చేతులు ఇరగొట్టుకోవాలన్నా మరి ఏంది అని అంటే ఫస్ట్ తర్వాత ఏమన్నా కాంటాక్ట్లోకి వస్తాడేమన్నా మాట్లాడదామని చెప్పిండు. ఇప్పుడు మార్చి ఎండింగ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా అని చెప్పేసి అన్నాడు. ఆ ఉద్దేశం అది అట్లాగా ఉన్నప్పుడు నిన్న ప్రజావానికి కూడా వెళ్ళాము మేము. ఇంతకుముందు శివకు 2-3 సార్లు చెప్పాము కానీ మేము వెళ్ళలేదు. వాస్తవంగా రండి అన్న వెళ్దామని చెప్పాడు. అతను ఇండివిజువల్గా మేము చెప్పిన న్యూస్ మీదనే వెళ్ళాడు కానీ మేము వెళ్ళలేదు అన్న బడి. నిన్న మేము కూడా వెళ్ళాము. అసలు ఏంది ఎన్నిసార్లు ఆయన ఒక్కడే చేస్తాడు, మనం కూడా వెళ్దామని వెళ్ళాము. నిన్న ఇచ్చాము, డిఈ గారికి ఇచ్చాము, జోనల్ మేనేజర్ గారు, జోనల్ ఆఫీసర్ కూడా వచ్చిండు, వాళ్ళకు కూడా ఇచ్చాము. ఇది సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అయిన ప్రాసెస్. ఇప్పటి వరకు ఇట్లా ఉంది ఇది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అయితే యాక్చువల్గా ఏం చెప్పిండు, ఫస్ట్లో వినాయక చవితి ప్రాబ్లం అన్నాడు. తర్వాత మొన్న వచ్చి అంత శాంక్షన్ ఉంది రోడ్డు, ఇప్పుడే వేస్తే తడి ఉంటుంది కదా, ముగ్గులు వేసుకోనికి ఇబ్బంది మీకు సంక్రాంతికి, ఒక 1 week ఆగి వేస్తా అని చెప్పిండు. ఇక అన్నీ పోయినాయి. సంక్రాంతి పోయింది, శివరాత్రి పోయింది, ఇప్పుడు ఉగాది కూడా పోయింది, శ్రీరామనవమి కూడా అయిపోయింది. అసలు ఈ రోడ్డు మోక్షం ఉందా లేదా తెలియదు. అది పరిస్థితి. అసలు ఎందుకు బ్రేక్ అవుతుంది, ప్రాబ్లం ఎక్కడుంది అనేది మాకేం అర్థం అవ్వట్లేదు. రైట్, ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారు అంటే రోడ్డు ఆల్రెడీ దీనికి ఒక 20 సంవత్సరాల కింద వేసిర్రు. దాని తర్వాత కొంచెం డ్రైనేజ్ పనుల కోసం అని చెప్పి ఇట్లా ప్యాచ్ వర్కులు చేసి వదిలేసిర్రు. దాని తర్వాత ఎవరైతే ఇంటి ముంగట ఉన్నటువంటి ప్లేస్ను వాళ్ళే సిమెంట్తో అవ్వచ్చు లేదంటే దేనితో అవ్వచ్చు ప్యాచ్ వర్కులు ఇంటి వాళ్ళే చేసుకున్నారు. బట్ మొన్న ఇది శాంక్షన్ అవ్వక ముందుకు మాకు మాత్రం అంటే ఈ బీరప్పగూడలో ఉప్పల్లో ఉన్నటువంటి బీరప్పగూడలో దాదాపుగా ఒక 20 నుండి 25 రోడ్లను ఇట్లా తవ్వి వదిలేసిరంట. సో అసలు వీళ్ళు పని చేయడానికి ముందుకు వస్తలేరు. ఏదో మొన్న కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లు అవ్వచ్చు లేకుంటే ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం అవ్వచ్చు, వాళ్ళు అప్పుడు పనులు చేస్తారే తప్ప నార్మల్ టైంలో వీళ్ళు రారు, అసలు మమ్మల్ని పట్టించుకోరు. అండ్ ఇంకొకటి మెయిన్గా ఇక్కడ ఈ బీరప్పగూడలో దోమల బెడద చాలా ఎక్కువ ఉంది. దోమలు మస్తు వస్తూ ఉన్నాయి. అండ్ ఈ గల్లీలోకి ఏదైతే దోమల పోగొట్టడానికి వస్తారో దానికి కూడా ఈ గల్లీలోకి పోలేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్డు అంటే కాస్త కూస్త మంచిగా ఉన్న రోడ్డును కూడా వీళ్ళు తీసేసి తవ్వి ఇట్లా చేసి పెట్టిర్రు. సో అసలు ఇక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నామని బీరప్పగూడ స్థానికులు చెప్తా ఉన్నారు. మరిన్ని ఇట్లాంటి ప్రజా సమస్యలు వెలికితీయడంలో ఆదాబ్ హైదరాబాద్ ఎప్పుడు ముందుంటుంది. ఇలాంటి వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామెన్ శివధ కిరణ్ సైనింగ్ ఆఫ్.